ఏం చేయగలుగుతుంది అనేది ప్రజలు గ్రహించాలి. ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇలా ప్రజలకు కళ్ళబల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ మూర్ఖపు ప్రభుత్వానికి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బుద్ధి చెప్తేనే కానీ ఆ ప్రభుత్వం చెప్పిన మిగతా హామీలు చేయవలసిన హామీలు చేయకుండా ఉండదు. ఎందుకంటే ఆ హామీలు అమలు కావాలంటే మన యొక్క పార్టీ స్థానిక సంస్థల సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకొని గల్లపట్టి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రిని అడిగే ఒక దమ్ము ధైర్యం కావాలంటే ఒక ప్రజాప్రతినిధిగా గ్రామీణ స్థాయి నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై రేపు జరగబోయే అధికారిక కార్యక్రమాలు ఏమున్నా ఆ యొక్క కార్యక్రమాల్లో మన పార్టీకి సంబంధించిన సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ గారైతే వచ్చే ప్రతి సంక్షేమ పథకంలో మనకు సైతం వాటా ఉండి మనకు మాట్లాడే హక్కు ఉంటుంది. కొన్ని వేదికలు ఉంటాయి, మండల సభలో మాట్లాడి కొన్ని సంక్షేమ పథకాల పట్ల తీర్మానం చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ తీర్మానంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగే సమావేశంలో అక్కడ కేవలం ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీ మాత్రమే కూర్చుంటారు ఆ వేదికలో. అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ మరి అధికారులే కూర్చుంటారు. అలాంటి వేదికలలో కూర్చొని మన హక్కులకు భంగం కలగకుండా మన యొక్క పార్టీ ఎక్కడైతే వీక్ ఉన్నదో అక్కడ మన కష్టపడి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వారు మనకు రేపు రాబోయే సంక్షేమ పథకాలలో మనకు వాటా కలిగే విధంగా వారు అట్టి సమావేశాల్లో కూర్చొని మా గ్రామానికి 50 ఇండ్లు వస్తే మా యొక్క గ్రామంలో మా యొక్క పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నందుకు 25 ఇండ్లు ఇస్తేనే సంతకం పెడతా అని సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అంటేనే వారు సంతకాలు పెడితేనే ప్రభుత్వం నుంచి వచ్చే ఇండ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా వస్తాయి. కనుక వాటి సాధన కొరకు, ఎందుకంటే మనము గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓడిపోయి తల కిందికేసుకొని ఉన్నాం. రేపు తలెత్తుకొని ఉండాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలకు ఏమేమి ఇస్తామని అన్నారు, ఏమేమి ఇయ్యలేదు, ఇక ఏమి ఇస్తాం, ఏమి ఇయ్యలేము, నన్ను కోసుక తినండి, సంపక తినండి, వండక తినని అనే ఒక నీచపు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం మన దురదృష్టకరం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా నేను చూస్తా బాబు, ఏదైనా సమస్య పైన పోతే చూస్తా చేస్తా అనాలి, కానీ నేను ఏం చేయలేనని చేతులు ఎత్తేసి ఏదో బంగారు బిందెలు ఉంటాయని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన పార్టీ ముఖ్యమంత్రి అయినా ఈ బిందెలు లంక బిందెలు లేవు, ఏదైనా ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలాంటి మూర్ఖుడిని అధికారంలో ఏదైతే మన యొక్క పార్టీ రేపు గెలిచి అధికారం వాళ్ళది ఉన్న ప్రతిఫలం మనం పొందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే, వార్డు నెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు మన పార్టీ అభ్యర్థులు ఉంటే మనకు రావాల్సిన నిధులు సక్రమంగా వస్తాయి. లేని ఎడల మళ్ళీ ఆ పార్టీ వాళ్ళను ఇక్కడ స్థానికంగా గెలిపించుకుంటే మన యొక్క పార్టీ మన కూడా కొనసాగదు. ఎందుకంటే ఇప్పటికే మన అధికారం కోల్పోయి మనం ఏదైనా మన ఒక ఊరికి సర్పంచ్గా ఎన్నికైతే మన సర్పంచ్ అధికారికి చెప్పినా, పోలీస్ స్టేషన్ చెప్పినా పని అవుతుంది. కానీ రేపు వాళ్ళ పార్టీ సర్పంచ్, ఎంపీటీసో, జెడ్పీటీసీ, ఎంపీపీ అయితే మనకు ఆయనతో ఇంతమంది గులాబీ సైనికులు ఉన్నాం, మన పని కావాలంటే మన పార్టీ వారు ఉంటేనే చెప్తానే పోలీసులు కానీ అధికారులకు పనులు అవుతాయి. కనుక గౌరవనీయ నాయకులందరికీ నా మనవి, మీరు కూర్చునే ఛాయ్ హోటల్ కాడ, రచ్చబండల కాడ ఎక్కడ 10 మంది కూర్తాయి, అక్కడ రేవంత్ రెడ్డి తులం బంగారం ఉన్నాడు. ఏది రేవంత్ రెడ్డి రైతులకు ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఏడ చేసిండు. రేవంత్ రెడ్డి మహిళలకు 2500 మహిళా వృత్తి ఇస్తున్నాడు, ఏది అనేది నిలదీసి అడగాలి. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ గద్దలు వాళ్తాయి మన ఊర్లలో, ఆ గద్దలకు ఏమని సమాధానం చెప్పాలి? బాబు కేసీఆర్ 1 లక్ష రూపాయలు కన్యా లక్ష్మి ఇస్తుంటే మీరు లక్ష ఇస్తూ తులం బంగారం అదనంగా ఇస్తాను, ఫస్ట్ నీ తులం బంగారం మీద ఇయ్యమనాలి. రైతులకు రుణమాఫీ చేస్తాడు, అదేదని వచ్చే కాంగ్రెస్ నాయకులకు నిలదీసి నిక్కాసుగా వారికి మన యొక్క గ్రామాల నుంచి తరుముతులే కానీ వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు
అమలు కావు. ఆ విధంగా అవ్వాలంటే మనం అంతా పార్టీ ఎవరికైనా టికెట్ అని రిజర్వేషన్ ఎవరికైనా రానియండి, పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని నేను నిలబడ్డగా భావించుకొని ఆ పార్టీ అభ్యర్థి ఇప్పుడు దాదాపు 3,000 చిల్లర ఓట్లు ఉంటుండొచ్చు ఈ కామారెడ్డిగూడెం క్లస్టర్లో, కానీ ఎంపీటీసీ ఒక్కరే. ఈ గ్రామానికి దాదాపు 1,000-1,500 మంది ఓటర్లు ఉండొచ్చు, కానీ సర్పంచ్ ఒక్కరే. ఆ ఒక్కరికి ఎవరికి టికెట్ ఇచ్చినా మనమంతా కలిసికట్టుగా ఉండి ఆ పార్టీని అభ్యర్థిని గెలిపించుకొని మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మన మాజీ మంత్రులు దయాకర్ రావు గారికి వారికి కానుకగా మన ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ సీట్లను గెలిపించుకొని కానుకగా ఇవ్వాలి. ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా మీ అందరికి తెలుసు, కానీ మన నియోజకవర్గంలో దౌర్భాగ్యం. ఇంతకుముందు బస్వమల్లేష్ గారు అన్నట్టు గాల్లోకి వచ్చింది, గాల్లో గెలిచింది, ఏ పనులు చేయకుండా రేపు స్థానిక సంస్థలలో ఎన్నికల్లో మనం మన పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం. మన గాల్లోకే అమెరికాకి అత్తా కోడలు ప్రయాణం అయ్యే సమయం సందర్భం అది. మన ఓటు రూపేణా ఈ నియోజకవర్గంలో దాదాపు 210 సర్పంచ్లు ఉన్నాయి, దాదాపు 170 ఎంపీటీసీలు ఉన్నారు, 6 ఎంపీపీ జడ్పీటీసీలు ఉన్నారు. అన్నిటికని మనం గెలిపించుకుంటే మళ్ళీ గాల్లోకి ఎగిరిపోతారు, గాల్లో వచ్చిన వాళ్ళు గాల్లో పోతారు. మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం అంటే ఎంత సిగ్గుచేటైన విషయం. ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీ రెడ్డికి ఎమ్మెల్యే గారికి ఏదైనా ఎమ్మెల్యే గెలవాలి అని కష్టపడి ఎన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడు నుండి కష్టపడి గెలిపిస్తే వారు రాజీనామా చేసే కాడికి వచ్చిందంటే వీళ్ళ దౌర్భాగ్య స్థితి ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు గమనించుకోవాలి. ఏదేమైనా